నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది పాస్టర్. వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక రోజు, యాజ్ వెన్స్డే అని చెప్పి మనము ఈ యొక్క 40 రోజులుగా 40 రోజులు ఆన్లైన్లో మనం ఇలా కూడి దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలని దేవుడు ఈ యొక్క గొప్ప వేలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి స్తోత్రాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు మనము యాజ్ వెన్స్డేగా మనము ప్రారంభించుకుంటున్నాము. కొన్ని విషయాలు మాత్రమే మనము దేవుని యొక్క వాక్యంలో మనం పంచుకొని దేవుని వాక్యాన్ని మనం వింటూ ఈరోజు యొక్క వాక్యాన్ని మనం వింటూ మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మనము ఈరోజు సాగదాం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యాజ్ వెన్స్డే రోజున నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఒక 4 పాట భాగాలు మనం వినాలి. కానీ ఈరోజు మనకి ఇచ్చినటువంటి టాపిక్ ఏమిటంటే క్రాస్ ఏ కాల్ టు సెల్ఫ్ డినయల్ అని చెప్పి ఆ టాపిక్ మీద ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోచున్నాం. దీంట్లో మనకి యోవేలు ప్రవక్త రాసినటువంటి పుస్తకములు 2వ అధ్యాయము 12 నుంచి 20 వచనములను మనకు డిస్ప్లే చూపించారు ఆల్రెడీగా. కీర్తనల 32, గలతీయులకు 5:15 నుంచి 21 వరకు, లూకాసు వార్త మనం చదువుకున్నటువంటి లూకాసు వార్త 23 నుంచి 27 వరకు. దీన్ని సిలువ స్వయ తిరస్కరణకు పిలుపు, ఇక సిలువను గురించినటువంటి ధ్యానము మనము ఈరోజు మనము చేసుకోవాలి. క్రాస్, దీంట్లో క్రాస్ అంటే మనం చూస్తున్నట్లయితే ఈ క్రాస్ వచ్చి యేసు ప్రభు ఈ యొక్క సిలువలో మరణించాడు. ఎందుకు ఈ సిలువలో దేవుణ్ణి మరణించారంటే మొట్టమొదటిగా ఆయన్ని హింసించడానికి, రెండోది ఆయన్ని అవమానపరచడానికి. ఈ సిలువలో అతన్ని అవమానపరచాలి, రోమా సామ్రాజ్యంలో అతన్ని సిలువలో అవమానపరచాలని చెప్పి యేసు ప్రభుని సిలువలో వేయడానికి చేశారు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మరణము పునరుద్ధాన పాపానికి విజయాన్ని, పాపంపై అంతిమ విజయాన్ని సూచిస్తుంది ఈ యొక్క సిలువ. దాని కాకుండా ఈ యొక్క సిలువ వచ్చి మానవానికి దేవుని విమోచన ప్రేమను చూపిస్తుంది. ప్రేమ విమోచన లోతైన చిహ్నంగా ఈ యొక్క సిలువ వచ్చి మనకి ముఖ్య ప్రాముఖ్యమైనట్టుగా ఉంటుంది. ఈ యొక్క సిలువలో మనము దేవుడు ఎందుకు ఈ యొక్క సిలువలో మరణించాడంటే ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి, దేవుని యొక్క ప్రేమను చూపించడానికి ఈ సిలువలో యేసు ప్రభుల వారు మరణించాడు. దానికే రోముల పత్రిక 5:8 చెప్పబడింది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. రోమీయులకు 5:8 ఇలా చెప్పాడు, మనము ఎట్లనగా మనం ఇంకము పాపులమై ఉండగానే, మన పాపంతో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే సెల్ఫ్ డినయల్ లేకపోతే స్వయ తిరస్కరణ అనేటువంటిది ఏమిటంటే మనం పాపం చేసినటువంటి వారము కాబట్టి ఆయన మన కొరకు, మన పాపం ఉండగానే ఆయన చనిపోయాడు. దానికే యోహాను సువార్త 3:16 చెప్పబడి మనకు తెలిసినటువంటి వాక్య భాగము, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని వాణి యందు పుట్టిన వాణి యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరూ నశించిపోవడము దేవుని యొక్క చిత్తము కాదు, కాబట్టి ఆయన మన కొరకు ఇక సిలువలో మరణించాడు. ఇక సిలువ వచ్చి ఏం చెప్తుందంటే యేసును విశ్వాసమించు వారు ఏం చేయాలంటే సిలువని ఎత్తుకొని పోవాలంట. అంటే ఏమంటే తన ఇష్టానికి లొంగిపోవడం, తన ఇష్టానికి లొంగిపోవడం వల్ల ప్రతిరోజు తనను మనము అనుసరించాలి. మనం ఇష్టానికి మనం లొంగిపోతూ దేవుని మీద మనము అంటే యేసు ప్రభుని ప్రతిరోజు మనం ఏం చేయాలంటే అతను అనుసరించాలి. దానికి లూకాసు వార్త మనం చదువుకున్నాము 9:23, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఏంటి?
ప్రతిరోజు మనము యేసు ప్రభుని వెంబడించాలంటే సిలువను మోసుకోవాలి. అంటే ఈ యొక్క 40 డేస్ మాత్రమే కాదు. ఈ యొక్క 40 డేస్‌లో మనం ఏమి ధ్యానం చేస్తామంటే, మనము ఈ లోకాన్ని జయించినటువంటి యేసు ప్రభు, మనము దేవునితో సంబంధం కలిగి, దేవునితో ఏకీభవించి, యేసు ప్రభుతో మనము ప్రతిరోజు నడవాలి. దేవునితో మనం నడవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దానికే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు 1:8-18 చెప్పాడు. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనముగాను. ఇక సిలువ అనేటువంటిది నశించిపోయే వారికి, దీన్ని పట్టించుకునేటటువంటి వారికి సిలువ అనేదని ఒక చిహ్నంగా చూసి వెళ్ళిపోతా ఉంటారు. కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి అని చెప్పాడు. అంటే సిలువ అనేది వచ్చి దాంట్లో ఏదో ఒక పవర్ ఉంది. సిలువ అనేది వచ్చి ఒక ఒక చిహ్నం కాదు అది. దేవుడు అక్కడ సిలువలో నుంచి మనకి ఒక జీవాన్ని ఇచ్చాడు. అంటే సిలువ ప్రాముఖ్యని నేను చెప్పలేదు. అంటే దాన్ని ఎలా చెప్తున్నానంటే, సిలువ దాంట్లో యేసు ప్రభు దాని మూలంగా మనకి మరణాన్ని జయించాడు. సిలువ అనేది వచ్చి ఒక అవమాన చిహ్నంగా కాకుండా, వాళ్ళు అనుకున్నారు దీని ఒక అవమాన చిహ్నము, అది కాకుండా ఇతను వచ్చి అవమానపరచాలి, హింసించాలనుకున్నారు. కానీ దేవుడు ఆ సిలువను కూడా వాడుకున్నాడు. దాంట్లో మనకి జయాన్ని ఇచ్చాడు. కాబట్టి కొరింథీయుల పౌలు చెప్తాడు, సిలువ గూర్చిన వార్త, సిలువను గూర్చే వార్త నశించు వారికి వెర్రితనముగా ఉంటుంది. కానీ రక్షింపబడే వారికి దేవుని యొక్క శక్తిగా ఉన్నది. అంటే మనము సిలువ అనేది ఏం చెప్పి అంటే మన జీవితంలో మార్పుని తీసుకొస్తుంది. అంటే ఈ యొక్క లెంట్ డేస్‌లో ముఖ్యంగా మనము ప్రతిరోజు మనం ఏం చూస్తున్నామంటే, లెంట్ వచ్చి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ లెంట్ ఎందుకు పాటించాలి, ఎందుకు దీన్ని మనం చేయాలంటే, ఓల్డ్ టెస్టమెంట్‌లో చాలా మంది ఏం చేశారంటే, చాలా మంది పాపంతో జీవించారు, దేవునికి విరుద్ధంగా జీవించారు. అలాంటి సమయంలో కూడా దేవుడు ఇక్కడ మనము కీర్తనలు 32వ కీర్తన 1వ వచనం ఇలా అంటుంది. కీర్తన 32 కీర్తన 1వ వచనం, తన అతిక్రమలను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే ఇవి రోజుల్లో, ఇప్పుడున్నటువంటి కాలంలో ఆ రోజు దావీదు కీర్తన ఇలా రాస్తున్నాడు, తన అతిక్రములకు పరిహారం నొందినవాడు. అంటే మనం చేసే పాపానికి పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే పాపానికి ప్రాయశ్చిత్తము చేయాలి అన్నటువంటిది దావీదు ఏదో ఒకటి ముందుకు తీసుకెళ్తున్నాడు. అంటే పాపంలో మనం ప్రాయశ్చిత్తం తీసుకోవాలి, లేకపోతే దానివల్ల మనకు చాలా నష్టాలు వస్తుంది, మన జీవితం బాగుండదు. పాపాన్ని గురించి మనము ఒక ఆలోచన మనం చేయాలి. అంటే లోకము ఎక్కడ చూసినా ఈ రోజుల్లో మనం పాపం చేస్తూ ఉంటాం. ఇక సిలువ ఏం చేస్తుందంటే, పాపాన్ని జయించినటువంటిది ఈ సిలువ. ఈ సిలువ ఏమిటంటే, మనము పాపాన్ని పోకుండా మనల్ని ఆటంకపరిచేది సిలువ. దానికంటున్నాడు, నన్ను వెంబడించాలంటే సిలువని మోసుకొని రావాలి అన్న. నీకు ఇచ్చినటువంటి సిలువను నువ్వు మోసుకొని రా అంటే, ఇప్పుడు మనము ఒక యూత్లో ఉండొచ్చు, మనము ఒక ఒక విధమైనటువంటి కార్యాన్ని మనం చేస్తూ ఉండొచ్చు. కానీ మనం చదువుకున్నప్పుడు సరే, మనం జీవిస్తున్న యొక్క జీవితం సరే, మనం ఉన్న ప్లేస్ సరే, మనం ఎక్కడున్నాం అనేది మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, మనం జీవిస్తున్నటువంటి ఒక లైఫ్ ఏమిటంటే, అది అందుకే చెప్తున్నాడు దావీదు, తన అతిక్రమలను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అంటే మనము చదువుకున్నటువంటి యొక్క యోవేలు ప్రవక్త చాలా మంచి ప్రవక్త. ఇతడు ఏం చేస్తున్నాడంటే, యోవేలు వచ్చి చాలా ఒక 3 చాప్టర్లు మాత్రం ఉంటుంది ఈ యొక్క పుస్తకంలో. కానీ యోవేలు వచ్చి ఒక ప్రవక్త, అంటే చాలా విషయాలు బోధించాడు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ గురించి బోధించాడు, రాబోచిన కాలాన్ని గురించి బోధించాడు. కానీ ఆ సమయంలో ఇశ్రాయేలు జనాలు చాలా పాపం చేశారు. కాబట్టి మనము ఇక యోవేలు 2వ అధ్యాయము 12వ వచనం చెప్తుంది. 2:12లో, ఇప్పుడును మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అంటే దేవుడు యోవేలుతో ఏం మాట్లాడుతున్నాడంటే, పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే
పాపం చేసేవారు మనము ఒక పాపాన్ని మనం క్యాలెస్గా వదిలేసి పోతా ఉంటాం, కానీ దాంట్లో ఒక పాపం చేస్తే దాంట్లో దానికి మన పరిహారం అందాలి. ఈ రోజుల్లో ఉన్నటువంటి కాలం ఏమిటంటే పాపం చేస్తాం కానీ దాన్ని మనం పరిహారం చేయాలి, దీని గురించి మనం ఏమైనా ఆలోచించాలి, మనం పాపం చేస్తున్నామని చెప్పి దాని గురించి మనం పట్టించుకోకుండా ఉంటాం. కానీ ఇజ్రాయేల్ జనాల గురించి యోవేలు ప్రవక్త ఏం చెప్పాడంటే, వాళ్ళు పాపం చేస్తున్నాడంటే వాళ్ళకు ఒక కాలింగ్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి. అంటే చాలా పాపం చేశారు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు. ఎలా ఎలా మనం ఉపవాసం ఉండాలంటే, మన యొక్క పాపాన్ని మనము ఎలా ప్రాయశ్చిత్తం చేయాలంటే చెప్తున్నాడు మన ప్రవక్త అయినటువంటి యోవేలు గారు, కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా ఎద్దుకు రండి. అంటే పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయాలంటే కన్నీటి అవసరము, మనం దుఃఖించడం అవసరము, తిరిగి దేవుని ఎద్దుకు రావడం. ఎందుకు చెప్తున్నాడంటే, ఈ యొక్క ప్రవక్త చెప్పాడు, ఈయనే దేవుడు అని చెప్పించాడంట జనులకి. యెహోవాయే దేవుడు అని చెప్పి చూపించాడు. అందుకు దేవుడు ఎలాంటి వాడని చెప్పి ఇతను చెప్తున్నాడు 13వ వచనంలో. యోవేలు 2:13 చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును. ఎందుకంటే దేవుడు గురించి అతనికి తెలుసు, ఈ దేవుడు ఎలాంటి వాడు అని చెప్పి తెలుసు కాబట్టి మీరు ఉపవాసం ఉండండి. ఎందుకు ఉపవాసం ఉండాలంటే పాపం చేశారు, చాలామైనటువంటి బాధల్లో ఉన్నారు కాబట్టి మీరు మరలా తిరిగి దేవుని దగ్గర రండి. ఆయనకు వస్తే ఆయన ఎలాంటి వాడంటే, నీ దేవుడిని యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించినటువంటి కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఇక మార్నింగ్ లో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు మన యొక్క జీవితం ఎలా ఉంటుంది? దేవుని ఎద్దకు తిరగాలంటే మనం బైబిల్ ఎద్దకు తిరగాలి, దేవుని వాక్యం ఎద్దకు తిరగాలి. ఎలా తిరగాలంట, ఇతరులు మనం చూడలేదు కాబట్టి మనం పాపం చేస్తూ ఉంటాము. ఇతరులు మనం చూస్తున్నట్లయితే మనము పాపంని చేయకుండా మనల్ని మనము పౌడర్ చేసుకోవడము, వేరేలాగా మనం జీవిస్తూ ఉన్నాము లోకంలో. అలా ఉండకండి, మీ వస్త్రాన్ని చింపుకోవాలని చెప్పి నటించకండి. కానీ అంటున్నాడు, మీ హృదయములను చింపుకొని దేవుని దగ్గర వచ్చి అడగండి. అంటే ప్రవక్త తెలుస్తుంది ఇశ్రాయేల్ జనాలు ఎలా ఉన్నారంటే, మీరు పైకి మాత్రం ఒకలాగా జీవిస్తున్నారు, లోపల వేరే ఉన్నారు, మీకు హృదయాలు వచ్చి చాలా పాడైపోయింది, నాకు తెలుస్తా ఉంది, దేవుడు అలాంటివి చూస్తున్నాడు కాబట్టి మీ హృదయాన్ని చింపుకొనిరా. ఒకవేళ 14వ చెప్తే, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపుడని ఎవడు చెప్పగలడు? కాబట్టి సియోనులో బాకా ఊదుడి, ఉపవాసమును ప్రతిష్ఠించడి, ప్రతిదినము నియమించి ప్రకటించడి. కాబట్టి ఆ యొక్క యోవేలు ప్రవక్త జండ్ల మీద ఉన్నటువంటి కార్యాన్ని ఇక్కడ బలంగా చెప్తున్నాడు. ప్రేమటువంటి వాళ్ళారా, ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, మనం పాపాన్ని చాలా ఈజీగా అందరూ మనం చేస్తూ ఉన్నాం, కానీ దాన్ని మనం చేయకూడదు, అలా చేస్తే ప్రాయశ్చిత్తం అందాలి అని చెప్పి దేవుడు ఈరోజు మార్నింగ్ మనతో మాట్లాడుతున్నాడు. అంటే ప్రాయశ్చిత్తం ఏంటంటే కన్నీటి ప్రార్థన, ఉపవాసం ఉండాలి, దేవునితో ప్రతిరోజు నడవాలి. దానికే మనము చదువుకున్నటువంటి యొక్క లూకా సువార్తలు అంటే మనం చదువుకోలేదు, కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 3వ పాఠం గలతీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము చాలా ఒక కార్యాన్ని మనకి చెప్తుంది. 5వ అధ్యాయములో 16వ వచనము ఏమని చెప్తుందంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి. అంటే ఇక ఉపవాసం ఎందుకంటే లోకంతో జీవించకుండా, లోకం మీద లోకం వెళ్ళినట్లుగా మనం వెళ్ళకుండా. అంటే దేవుడు అంటున్నాడు, లోకాన్ని మీరు ప్రేమించకండి అన్నాడు కదా. కాబట్టి దాని వెనకాల మీరు వెళ్ళకండి, అది తీసుకుని పోయేది కష్టం, మనం తీసుకుని పోయి మనల్ని లోతులో పడేస్తుంది.
కాబట్టి నేను మీరు చెప్పేది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. 17వ వచనం చెప్తుంది, శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరే మీరేవిచ్చే మీరేవిచ్చే నిశ్చయించుతురో వాటిని చేయకుందుదురు. కాబట్టి మీ ఆత్మచేత నడిపింపబడినడలా ధర్మశాస్త్రమునకు లోనై వారు కారు. అంటే శరీరానికి మీ శరీరం చేసేదానికి మనం లొంగిపోకుండా ఉంటాము, ఆత్మానుసారంగా మీరు నడుచుకోవాలని చెప్పి పౌలు అనేటువంటి గలతీలకు ఇలా రాస్తున్నాడు. కాబట్టి ఇక కొద్ది సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం కాబట్టి చాలా కష్టము ఇలాంటి ఆ రోజుల్లో ఇలాంటి జీవితంలో నడిచిపోవడము మనం చాలా విధాలుగా మనలో పాపం వస్తూనే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కాలంలో ఎక్కడ చూసినా మనము ఆత్మతో జీవించాలన్నటువంటిది దేవుడు మనకి రాస్తున్నాడు. కాబట్టి లాస్ట్లీ నేను ఒకటి చెప్పి ముగిస్తాను. ఈ ఆత్మానుసారంగా నడవాలంటే ఏం చేయాలి? ఒక ప్రశ్న మనకు ఉంటుంది. ఎందుకంటే మనము ఈ లోకాన్ని జయించాలి. నేను ఇలానే జీవిస్తూ ఉన్నాను, నా యొక్క లైఫ్ నాదని చెప్పి మనం జీవిస్తాం. మనం ఏం చేసినా పర్లేదని చెప్పి మన లైఫ్ను మనమే పోతా ఉంటాం. కానీ ఈ యొక్క లైఫ్ కొరకు, మన యొక్క లైఫ్ కొరకు ఒకరు ప్రాణం పెట్టారండి. మన జీవితాన్ని మార్చడానికి ఒకరు ప్రాణం పెట్టారు. కాబట్టి ఆయన మన కొరకు చాలా విధాలుగా ప్రదాయపడుతున్నాడు. ఒక ఆత్మ నశించడం కూడా దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఎవరు కూడా నశించిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. అంటే ఈ లెంట్ లో మనం ఏం నేర్చుకోవాలి అంటే, యేసు ప్రభుని ఫాలో అవడం మనం నేర్చుకోవాలి, యేసు ప్రభుని వెంబడించడం నేర్చుకోవాలి, యేసు ప్రభుతో నడవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయనతో మనం నడవాలంటే మనకి ఏం చేయాలి అంటే, మనం చదువుకున్నటువంటి లూకాసు వార్తలో ఆయనతో నడవాలంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడలా, ఎవడైతే నన్ను ఫాలో అవ్వాలని చెప్తే, ఆయన అంటున్నాడు నన్ను ఫాలో అయ్యాలని మనం అంటున్నాం కదా, మనం మెసేజ్ ఇస్తున్నాం కదా, మనం వింటున్నాం కదా, దేవుని మనం ఫాలో అవ్వాలి, దేవుని నేను వెంబడించాలి అంటే దేవుడే చెప్తున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని. అంటే తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తన యొక్క జీవితాన్ని విడిచిపెట్టాలి, తన ఇష్టానికి అతను లొంగిపోవాలి. అంటే ఏంటి? తను తను ఉపేక్షించుకొని ప్రతి దినం మనం ఈరోజు ఎప్పుడో దేవుని యొక్క కృప వల్ల దేవుడు నడిపింపు ఎలా ఉంది చూడండి. ఎప్పుడో ఒకసారి అని రాయకుండా ప్రతి దినము తన సిలువుని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. ప్రేమేంటి వాళ్ళారా, ఈరోజు మార్నింగ్ నేను చెప్పదలుచుకునింది అదే. ఒకవేళ మనం పాపంతో, దావీదు అంటున్నాడు, ఎవరు తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసేవాడు. పాపాన్ని ప్రయత్నం చేయాలంటే యోగులు చెప్పాడు, మీరు ఉపవాసం ఉండండి, కన్నీటితో ప్రార్థన చేయండి, వస్త్రాన్ని తెంచుకోకండి, కానీ మీ హృదయాన్ని చింపుకోండి, మరలా తిరగండి అన్నాడు. గలతీయులు పౌలు చెప్తాడు, ఆత్మలతో మీరు నడిపించబడాలి, మాంసరీతిగా మీరు వెళ్ళకూడదు. మాంసానికి మీరు ప్రేమిస్తే మిమ్మల్ని తీసుకువెళ్ళి లోకంతో చేర్చేస్తుంది, ఆత్మతో తిరిగి రండి అని చెప్పాడు. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించండి, నన్ను ఫాలో అవ్వండి అంటున్నాడు. అంటే ఫాలో అవ్వాలంటే ఏంటంటే ప్రతిదినము తన సిలువును ఎత్తుకొని నన్ను వెంబడింపాలను. సిలువ అంటే ఏమిటి అంటే, మనం ముందుగానే చెప్పాను, సిలువ అనేది ఒక అవమానానికి చిహ్నము. దాంట్లో జయం వచ్చింది, దానికి అంటున్నాడు మన రక్షణ పొంది ఉంటే. పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 చెప్పాడు, సిలువను గూర్చినటువంటి వార్త నశించిన వారికి వెరితనముగాను, రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి. అంటే దేవుని వెంబడిస్తే మన యొక్క జీవితంలో ఏదో ఒక శక్తి మనతోనే ఉంటుంది, మన జీవితాన్ని మార్చగలుగుతుంది, మన యొక్క లైఫ్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. దానికి అతను అంటున్నాడు, రెండో విషయం చెప్తున్నాడు 24వ వచనంలో, తన ప్రాణమును రక్షించుకొనుకు వారు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని దాన్ని రక్షించుకోను. ఒక ఉదాహరణ చెప్తున్నాడు, ఒకడు లోకమంతయు సంపాదించి, లోకాన్ని అంతా సంపాదించి తను తాను పోగొట్టుకునేలా లేక నష్టపరుచుకునేలా వానికి ఏమి ప్రయోజనము?
ప్రేమటువంటి వాళ్ళారా, మన లోకమంతా సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది కానీ మన ఆత్మని మనం నష్టపరుచుకుంటున్నాము, ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ యొక్క మార్నింగ్లో దేవుని దగ్గర మనం అడగదాము, ప్రభువా నా జీవితాన్ని మార్చండి, నేను ఉపవాసం ఉండాలి, మీకు నచ్చినట్లుగా ఉండాలి, నేను బట్టలు చింపుకోకుండా హృదయాన్ని చింపుకొని నీ దగ్గర ప్రభువా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి, నా జీవితంలో ఏదో ఒక మార్పుని నాకు దయచేయని చెప్పి యేసు ప్రభు దగ్గర మనము ఈ మార్నింగ్ లో మనం అడుగుదాము. ఖచ్చితంగా ఈ లెంటేసు మనకి 40 రోజులు మార్నింగ్ లో కూడి మనము దేవుని యొక్క వాక్యంతో మనం నింపబడితే ఖచ్చితంగా దేవుడు మన యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనము మనం 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 మనలో ఉన్నటువంటి ఆశీర్వాదకరం అనేక మందికి ఆశీర్వాదకరం. దానికంటున్నాడు, మీ లోకానికి వెలుగై ఉండండి, లోకానికి ఉప్పుగా ఉండండి. అంటే ఏంటి, దేవుడు వెలుగుగా ఉన్నాడు, మీ యొక్క జీవితం అనేది మార్చబడుతుంది. కాబట్టి అలాంటి ఒక సత్యాన్ని మనము దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుందాము. ఈ యొక్క 40 డేస్ మనం దేవుని దగ్గరగా హృదయపూర్వకంగా అడుగుదాము. ఈ దేని కొరకే మనం వేచున్నాము దాని కొరకు మనం దేవుని దగ్గర అడుగుదాము. ఏది నిమిత్తమై దేవుడు మనల్ని లోకంలో ఉంచాడో దాని నిమిత్తం దేవుని దగ్గర అడుగుదాము. దేవుని యొక్క ప్రణాళిక మనలో ఏమున్నది అని చెప్పి మనం దేవుని దగ్గర అడుగుదాము. అప్పుడు అడిగినట్లయితే మన యొక్క జీవితము దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ లోకంలో మనము జయించేవారుగా ఉంటాము. ప్రార్థించుకుందాము. మమ్మల్ని అత్యధికంగా ప్రేమించినటువంటి మా యేసయ్య, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యంతో మాతో మాట్లాడున్నారయ్యా ప్రభా. మీరే మహిమకరంగా ఈ రోజు నడిపించున్నారు ప్రభువా. ప్రభా, ఇదేదో మా యొక్క శక్తి వల్ల కాలేదు నాయనా, మీ యొక్క ఆత్మ నడిపింపు ప్రభువా. ప్రభా, ఈరోజు దీంట్లో యొక్క జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా, ఈ యొక్క లెంటేస్లో మీ ఆత్మతో నడిపింపబడడానికి మీరు సాయం చేయండి. పాపాన్ని గురించినటువంటి ఒక చింత వారి హృదయంలో ఏర్పరచబడండి ప్రభా. వస్త్రాన్ని చించుకోకుండా ప్రభా, హృదయాన్ని చించుకోవడానికి వారికి సాయం చేయండి ప్రభా. సిలువనెత్తుకొని ప్రభా మిమ్మల్ని వెంబడించడానికి మీరు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరు సాయం చేస్తూ ఆశీర్వాదంగా నడిపించమని యేసుక్రీస్తు పేరిట అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఓకే, ఏదన్నా స్పెసిఫిక్